ర్యాగింగ్ని నిరోధించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా విభాగానికి సంబంధించి జిల్లా స్టూడెంట్స్ విభాగం కన్వీనర్గా ఉన్నటువంటి శ్రావణ్, అదేవిధంగా ఇతర ఆఫీస్ బేరర్స్తో కలిపి రూరల్ శాసనసభ్యుడు సోదరుడు అనిల్ కుమార్ యాదవ్తో కలిసి మేము ఈరోజు సిటీ శాసనసభ్యుడు సోదరుడు అనిల్ కుమార్ యాదవ్తో కలిసి ఈరోజు ఈ యాంటీ ర్యాగింగ్కి సంబంధించినటువంటి పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలను పక్కన పెట్టి ర్యాగింగ్ పేరుతో విద్యార్థులను మానసికంగా హింసిస్తూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ పాపం వాళ్ళు అర్ధాంతరంగా చదువులు ఆపివేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, కొంతమంది ఆత్మహత్యలకి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. వీటికి సంబంధించి యాంటీ ర్యాగింగ్ యాక్ట్ వచ్చింది, చట్టాలు వస్తున్నాయి, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది, తల్లిదండ్రులు అవగాహనతో బిడ్డలకు చెప్తున్నారు, యాజమాన్యాలు కూడా యాంటీ ర్యాగింగ్ కోసం చర్యలు తీసుకున్నట్టుగా ఈరోజు మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఇది విచ్చలవిడిగా తయారై విజృంభించేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి అనేక ఉదంతాలను దృష్టిలోకి తీసుకొచ్చి విద్యార్థి విభాగాలన్నిటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన యాంటీ ర్యాగింగ్ సెల్ ఏర్పాటు చేసేటువంటి విధంగా యాంటీ ర్యాగింగ్కి సంబంధించి ఎక్కడ కూడా ర్యాగింగ్కి పాల్పడకుండా ర్యాగింగ్ని నివారించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దీనికి ప్రధానమైనటువంటి ఆలోచన కల్పించడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు జిల్లాలో కూడా దానికి సంబంధించినటువంటి పోస్టర్ను కూడా మేము విడుదల చేయడం జరిగింది. అయితే ర్యాగింగ్కి సంబంధించి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు తయారైంది. ర్యాగింగ్ అనేటువంటిది మొదట్లో ఒక పరిచయ కార్యక్రమంలాగా అందరూ కలిసి చదువుకునేటువంటి ఒక క్యాంపస్లో ఉండేటువంటి బిడ్డలు కలివిడిగా స్వతంత్రంగా స్వేచ్ఛగా ఒకరి భావాలు ఒకరు పంచుకుంటూ ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంచుకుంటూ పిల్లలకి సీనియర్లు జూనియర్లతో కలిసి వాళ్ళకి లేనటువంటి విషయాల మీద అవగాహన కల్పించి వాళ్ళు మరింతగా విద్యకి అభివృద్ధి చెందేటువంటి విధంగా వాళ్ళు మరింతగా వికసించి విద్యలో ముందుకు వెళ్ళేటువంటి విధంగా ఆలోచన చేసినటువంటి సందర్భాలలో ఇది ప్రారంభమైంది. ఇది ఈరోజు దిగుమతి చేసుకున్న తర్వాత ఈ సంస్కృతిని ఈరోజు విచ్చలవిడిగా తయారైనటువంటి పరిస్థితుల్లో పాపం బిడ్డలను పోగొట్టుకొని దీనివల్ల పిల్లల పాపం చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది చదువుకుంటూనే ఈ ర్యాగింగ్ భరించలేక ర్యాగింగ్ భూతానికి భయపడి ఆత్మహత్యల వైపు మొగ్గు చూపేటువంటి పరిస్థితి. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని స్కూళ్ళకి పంపించి మా బిడ్డలు బాగా చదువుకోవాలన్నటువంటి ఆలోచనతో వస్తే వాళ్ళని మరింతగా అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులు కానీ సహ విద్యార్థులు కానీ సీనియర్లు కానీ మరింతగా మన అందరం కలిసి బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, ఈ విద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో పనిచేయాలి తప్ప దాన్ని కొత్త పొంతలు తగ్గిస్తూ ఎదుటివాడిని మానసికంగా ఇబ్బందులు పెడుతూ ఎదుటివాళ్ళని మానసికంగా ఆవేదనకు గురి చేస్తూ ఏదో ఒక విధంగా ఈ ర్యాగింగ్తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా విద్యార్థులు అనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ర్యాగింగ్ మీద దృష్టి పెట్టడం జరిగింది. దీన్ని కాలేజీలో ఇది అనర్థదాయకంగా తయారైంది కాబట్టి దీన్ని సమూలంగా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం దీని మీద దృష్టి పెట్టి రాబోయేటువంటి రోజుల్లో దీన్ని క్యాంపెయిన్ మోడ్లో వాల్ పోస్టర్లు అంటించడం, అదేవిధంగా ప్రతి విద్యాలయానికి వెళ్ళి ప్రతి స్కూల్కి వెళ్ళి ప్రతి కాలేజీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో టీచర్స్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్తో కానీ మాట్లాడి దానికి సంబంధించి యాంటీ ర్యాగింగ్కి సంబంధించినటువంటి కమిటీస్ కూడా ఇప్పటికే కాన్స్టిట్యూట్ చేయబడ్డాయి కాలేజీ లెవెల్లో కూడా. కాబట్టి ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు వెంటనే వెళ్ళి వాళ్ళని నివారించేందుకు చర్యలు తీసుకునేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఆ విధంగా చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. తప్పనిసరిగా మేము కూడా కోరుకునేది రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటికే అనేక రకాలైనటువంటి సందర్భాలలో అనేక రకాలైనటువంటి నెల్లూరుకు సంబంధించి విద్యార్థుల సమస్యల్లో ఉద్యమాలు చేసినటువంటి విద్యార్థి విభాగం ఈరోజు పోలీస్ కేసులకు పాపం తయారవుతున్నారు,
అదేవిధంగా అవమానాలకు గురవుతున్నారు. ఏమిని అయినా సరే ఈరోజు మొక్కవనటువంటి ధైర్యంతో విద్యార్థుల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నందుకు మేమందరం గర్విస్తున్నాం. తప్పనిసరిగా మా అందరి ప్రోత్సాహం వాళ్ళకు ఉంటుంది. భవిష్యత్తులో విద్యార్థులే ఈ దేశానికి వెన్నెముక అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఏదో ఒక విధంగా గందరగోళాలు సృష్టించాలి, రాజకీయ విభేదాలు కల్పించాలి, దానివల్ల లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో కాకుండా ప్రజలకి, బిడ్డలకు అవసరమైనటువంటి, విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక వసతులు సదుపాయాలు కల్పించడంలో కానీ, అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి అనర్థకాలు కానీ ఏదన్నా సరే వాటిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం ధైర్యంగా నిలబడి ఎదుర్కొని యాజమాన్యాలతో అవసరమైతే పోరాటాలు చేస్తుంది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు అవసరమైనటువంటి అన్ని విధాల తోడ్పాటును అందించడానికి ఈరోజు సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.